నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ఇటు బీజేపీ ఆఫీస్లో ఇటు ఫీజు బకాయిలు బీజేపీ లడాయంటూ కూడా ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన కూడా ఇక్కడ దీక్ష చేస్తున్నారు. మరి ఇదే విషయంపై మరి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు గాంధీ భవన్ కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఒకవైపు బీజేపీ ఏమో 2 రోజుల నుంచి కూడా ఫీజు బకాయిలు బీజేపీ లడాయంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీక్ష చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ నాయకులు కానీ, అదేవిధంగా రామచంద్రరావు గారు కానీ ఎన్ని కొంగ జపాలు చేసినా, ఎన్ని దొంగ జపాలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 32 నెలలుగా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులందరూ కలిసి డిమాండ్ వినతి పత్రాలు ఇచ్చి ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ గురించి ఎన్నో పోరాటాలు చేస్తూ భేషజ్వాలలో కోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జలశక్తి వనరుల మంత్రిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ని, సాక్షాత్తు అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారు కలుస్తుంటే ఇక్కడ మాత్రం ఈ నాయకులు దొంగ జపాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో 42% బీసీలకు రిజర్వేషన్ పెట్టి ఆర్డినెన్స్ తీసినప్పుడు ఈ యొక్క కొంగ జపాలు చేసే నాయకులు ఎక్కడున్నారని అడగదలుచుకున్నా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి మరి నిధులు ఎందుకు తీసుకురాలేదని సందర్భంగా అడగదలుచుకున్నా. మెట్రో 2వ ఫేజ్కు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధుల గురించి ఈ యొక్క ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ, అదేవిధంగా రామచంద్రరావు గారు ఎన్నడైనా అడిగిరాని నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. ఇక్కడ మీరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగాల గురించి ఎందుకు అడుగుతలేరని సందర్భంగా అడగదలుచుకున్నా. కానీ మీరు మాత్రం అమిత్ షా దగ్గరకు పోయి, మీరు నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి అడగరు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో బకాయిలను పట్టుకొని ఈరోజు కొంగ జపం చేస్తూ సురభి నాటకానికి తెరదీసడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కానీ ఇక్కడ మీ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మెయిన్గా సఫర్ అయ్యేది విద్యార్థులంతా కూడా. మరి మీరు కూడా పెండింగ్ బకాయిలు అట్లే ఉంచితే విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా, మరి మీరు క్లియర్ చేసుకోవచ్చు కదా. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దశల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మేము నిరంతరం కొనసాగిస్తామని. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారో దానికి 100% గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కొనసాగింపుగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రానికి కావాల్సిన వనరుల గురించి, రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకొని రామచంద్రరావు ఇలా బీజేపీ ఆఫీస్లో ఎందుకు కొంగ జపం చేస్తుండు? ఇలా రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే కృష్ణా వాటర్ మీద కానీ, వరి ధాన్యం మీద కానీ, 42% రిజర్వేషన్ మీద కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు జంతర్ మంతర్ దగ్గర నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తలేవని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మీరు కేవలం ప్రచార ఆర్భాటము, ఇక తెలంగాణ రాష్ట్రంలో మీ ఉనికికే ప్రమాదం ఉంది, మీ ఉనికే లేదు. ఏదంటే రేపు పత్రికల్లో రావాలని, టీవీలో రావాలని, ఏదైతే ప్రసార మాధ్యమాల ద్వారా ఉనికిని కాపాడుకునే లక్ష్యంతో పనిచేస్తుంది తప్ప శాశ్వత నిర్మూలన కోసం మాత్రం పనిచేస్తలేదు. ఓకే, మొత్తానికైతే ఇటు బీజేపీ తన ఉనికి కోసమే ఇటు బీజేపీ ఆఫీస్లో మరి ఫీజు బకాయిలు బీజేపీ లడాయి కార్యక్రమం చేస్తుంది. మరి ఇదంతా కూడా కొంగ జపంలో భాగంగానే బీజేపీ చేస్తుంది. మరి ఇది అన్ని కూడా తిప్పికొడతాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, స్కాలర్షిప్లను కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా క్లియర్ చేస్తుందని కూడా హైదరాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో సతీష్, E6 టీవీ,